ఈరోజు మనం చదువుల దేవత, జ్ఞానదాయికి, సంగీత కళల స్వరూపిణి అయిన శ్రీ సరస్వతీదేవి అవతార కథను వినబోతున్నాం. మీరందరూ శ్రద్ధగా వినండి. ప్రపంచ సృష్టి అయిన తరువాత భూమి మీద చెట్లు, నదులు, పర్వతాలు, జంతువులు, మనుషులు వచ్చారు. కానీ ఒక పెద్ద లోటు ఉంది. మనుషులు మాట్లాడలేకపోయారు. ఎవరికి చదువులు తెలియవు. సంగీతం, కవిత్వం, కళలంటే ఏమిటో ఎవరికి అర్థం కాదు. ప్రపంచం నిశ్శబ్దంగా ఉంది. అప్పుడు బ్రహ్మదేవుడు చాలా విచారించాడు. జ్ఞానం లేకుండా జీవులు ఎలా ముందుకు వెళ్తారు? మంచిని చెడుని ఎలా తెలుసుకుంటారు? విద్య లేకుండా సృష్టి అసంపూర్ణంగా ఉంటుంది అని ఆలోచించాడు. ఆ సమయంలో బ్రహ్మదేవుడు తన కమండలముల నుండి ఒక ప్రకాశవంతమైన శక్తిని సృష్టించాడు. ఆ ప్రకాశం నుండి ఒక దేవత అవతరించింది. ఆమె తెల్లని వస్త్రాలు ధరించింది. చేతిలో వీణ, వేదాలు, జపమాల ఉన్నాయి. వాహనం అంశ, రూపం ప్రకాశవంతం. ఆమె ప్రత్యక్షమైన వెంటనే ప్రపంచమంతా వెలుగులతో నిండిపోయింది. పక్షుల కిలకిల రాగాలు, జలపాతాలు మధురమైన నాదం, మనుషుల నోటి నుండి మాటలు రావడం, సంగీతం, సాహిత్యం, కళలు పుట్టుకొచ్చాయి. సరస్వతీదేవి లోకానికి ఏమి చెప్పిందంటే, నేను జ్ఞానం ఇస్తాను, నేను మాటల శక్తిని ఇస్తాను, సంగీతాన్ని ప్రసాదిస్తాను, విద్యా కళలలో నిపుణతనిస్తాను. ఆమె వల్లే మనుషులు చదవడం, రాయడం, పాడడం, కవిత్వం రాయడం, వాయిద్యాలు వాయించడం నేర్చుకున్నారు. చిన్నారుల కోసం, పిల్లలు మీరు అ ఆ ఇ ఈ అని చెప్పగలుగుతున్నారా? అది సరస్వతి అమ్మవారి దయ వల్లే. మీరు పాఠశాలలో ABC అని నేర్చుకుంటున్నారా? అది కూడా సరస్వతి అమ్మవారి వరమే. మీరెవరైనా పాట పాడితే, బొమ్మ వేస్తే, కథ చెబితే అవన్నీ కూడా సరస్వతి అమ్మవారి ఆశీర్వాదమే. సరస్వతీదేవి అమ్మవారి లక్షణాలు: ఆమె వస్త్రం తెలుపు, పవిత్రతకు గుర్తు. ఆమె వాహనం అంశ, మంచి చెడును తెలుసుకునే జ్ఞానాన్ని ఇస్తుంది. ఆమె చేతిలో వీణ, సంగీతం, కళలు, వేదాలు, విద్యా సంపద, జపమాల, ధ్యానం, ఏకాగ్రత. అందుకే ప్రతి సంవత్సరం వసంత పంచమి రోజున సరస్వతీదేవిని ప్రత్యేకంగా పూజిస్తారు. ఆ రోజున విద్యార్థులు తమ పుస్తకాలు, పెన్నులు, వస్తువులను అమ్మవారి ముందు పెట్టి ఆశీర్వాదం తీసుకుంటారు. మనం కూడా ప్రతిరోజు ఒక చిన్న ప్రార్థన చేస్తూ ఓం ఈం శ్రీ వాగ్దేవ్య నమః అని జపిస్తే సరస్వతి అమ్మవారు మనకు జ్ఞానం, బుద్ధి, చదువులో విజయం ప్రసాదిస్తారు. ఈరోజు మీరు శ్రీ సరస్వతీదేవి అవతార కథను విన్నారు. ఈ కథ మీకు నచ్చితే మీ స్నేహితులకు కూడా చెప్పండి. చదువులో ఎప్పుడూ శ్రద్ధ వహించండి. సరస్వతి అమ్మవారి ఆశీస్సులు మీతో ఉండాలి.